హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెల్లూరు వదిన, కాకినాడ మరదల్. ఇట్స్ మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అనమాట. ఇలా ఎర్లీ మార్నింగే లేచి భోగి మంట వేద్దామని చెప్పేసి బయటకైతే వచ్చామండి. ప్రజెంట్ నేనైతే మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అంటే కాకినాడలో ఉన్నాననమాట. అయితే ఈరోజు ఇంకా భోగి మంటకైతే మేమైతే పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు ముందు రోజే. అందుకని ఇంక ఇంట్లో ఉన్నవి చెక్కలవి ఏవో ఉంటే అవన్నీ కూడా వేసి ఇలా పిల్లలకి తెలుస్తుంది కదా భోగి మంట వేసుకోవాలి అని ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇలా ఉన్న వాటితోనే అలా సరదాగా భోగి మంట అయితే వేసామండి. ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు చూసి. ఆ రోజు వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి అలాగే మేము కూడా ఇలా స్వెటర్స్, జర్కిన్స్ అవి వేసేసుకున్నామన్నమాట. వేసుకునే బయటకొచ్చాము. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు చాలా ఈ చల్లదనానికి వాళ్ళకి జలుబులు, దగ్గులు ఇవన్నీ వస్తున్నాయి కదా! అందుకని చెప్పేసి ముందుగానే మనం మంచిగా వాళ్ళని చూసుకుంటే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా జర్కిన్స్ అయితే వేశాను. ఇంకా బయటంతా మా అక్క ఇలా కలర్స్ ఇవి ఉంటాయి కదా చాక్ పీస్లు వాటితో ఇలా ముగ్గులైతే పెట్టింది. ఇంకిక్కడ పిల్లల స్నానాలకైతే ఇలా వేడి నీళ్ళైతే పెట్టారనమాట. ఇంకా తర్వాత ఇంతలో మా అక్క వాళ్ళు ఇలా భోగిదండలైతే గుచ్చి ఉంచారనమాట. భోగి పిడకలు మా పెద్దక్క వేయించుకొని వస్తది ఎవ్రీ ఇయర్. వాళ్ళది పల్లెటూరు కదా! అక్కడ ఆవు పేడ అది దొరుకుతుందండి. అందుకని చెప్పేసి ఇంకా తనే తీసుకొస్తది. తీసుకొచ్చిన తర్వాత ఇలాగ దండలైతే గుచ్చేసారనమాట. పిల్లలందరూ కూడా ఇప్పుడు భోగి దండలు వేయడానికి వెళ్తారు.
రెడీ అయ్యి. ఇంకా తర్వాత అందరం ఒక్కొక్కరిగా రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి ఇంకా భోగిదండలైతే వేయడానికి భోగి మంట దగ్గరికైతే వెళ్తున్నాము. పిల్లలు భోగిదండలు వేసిన తర్వాత ఇంక మేము టెంపుల్‌కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ నేను ఈ టెంపుల్ మీకు నా వ్లాగ్స్‌లో అయితే చూపించానండి. ఇదొచ్చేసి పెద్దాపరపాడు శివాలయం అనమాట.
మేము వీరభద్రుడి సంబరం చేసుకున్నప్పుడు ఈ టెంపుల్‌కైతే వచ్చాం కదా! మీరు ఆ వ్లాగ్‌లో చూసుంటే మీకు తెలుస్తుంది. ఈ టెంపుల్ అయితే చాలా బావుంటుందండి. మీరు ఒకవేళ ఎవరైనా కాకినాడకి దగ్గరలో ఉండుంటే గనక ఈ టెంపుల్‌నైతే విజిట్ చేయండి. చూడ్డానికైతే చాలా బావుంటుంది. దర్శనం చేసుకుంటే చాలా మంచిది.
ఈ టెంపుల్ దగ్గరే ఇలా బ్రిడ్జ్‌లా కట్టి చెరువు చుట్టూ చెరువుండి మధ్యలో శివుడు, పార్వతి ఉంటారండి. చాలా బావుంటుంది టెంపుల్ అయితే చూడ్డానికి. అలానే ఇక్కడ రావి చెట్టు దగ్గర ఇలా మొత్తం అయితే పెట్టారండి. ఇది కూడా చాలా బావుంది. అందరూ ప్రదక్షిణాలయితే చేస్తున్నారనమాట ఇక్కడ. ఈ టెంపుల్‌లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి. కొంచెం సేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేస్తే చాలు అనిపిస్తుందనమాట. అంత ప్రశాంతంగా ఉంది మనసుకైతేని. ఇంకా టెంపుల్‌లోనే ఇంకో పక్కకి గోశాల అయితే ఉందండి. ఈ గోశాల దగ్గర కూడా మేము చాలా టైం స్పెండ్ చేసాము. పిల్లలు అందరూ కూడా అరటిపళ్ళు అవి పెడతామని చెప్పేసి పెట్టారనమాట. ఇంకా తర్వాత కాకినాడ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఈ టెంపుల్ వచ్చేసి కాకినాడ నుంచి ద్రాక్షారామం వెళ్ళే రోడ్‌లో అయితే లోపలికుంటుంది. పెద్దాపురపాడు అనమాట అండి ఈ ఊరు పేరు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి.
వచ్చే దారిలోనే గొల్లపాలెం అనే ఊరైతే వస్తుందనమాట. ఈ గొల్లపాలెంలోనే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా ఈ ఊరేనండి. ఈ ఊరంటే నాకు చాలా ఇష్టము. ఇదొచ్చేసి మా స్కూల్ అనమాట. నేను చదివిన స్కూల్ ఇది. యాక్చువల్‌గా మీ అందరికీ లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను. బట్ క్లోజ్ చేసుంది. సంక్రాంతి కదండీ! దానివల్ల అయితే క్లోజ్ చేసుంది. గొల్లపాలెం గ్రామ దేవత అనమాట. ధనం తల్లి. తీర్థం ఒకసారి మీకు చూపిస్తాను. తీర్థం అవుతుంది ఏప్రిల్ నెలలో. అప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. అయితే వస్తూ ధనం తల్లిని కూడా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇంకిక్కడ ఈ గొల్లపాలెంలోనే సంక్రాంతి సంబరాలని చెప్పి ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఆగలేదండి అక్కడైతేని. మేము ఇంకా పిల్లలతో ఉన్నాం కదా! అందుకని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడే దారిలోనే ఇలా డీమార్ట్ కూడా వెళ్ళి కొన్ని వస్తువులు కావాలని చెప్పేసి డీమార్ట్ దగ్గరైతే ఆగాము. ఇంటికొచ్చి లంచ్ చేసిన తర్వాత ఇక్కడ భోగిపళ్ళకైతే డెకార్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ భోగిపళ్ళు మా అత్తయ్య గారి ఇంటి దగ్గరే వేస్తామన్నమాట. కానీ ఇంక ఈ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేద్దామని చెప్పేసి ఇక్కడే డెకార్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అత్తయ్య గారి ఇంటి దగ్గర డెకరేషన్ చేసేదాన్ననమాట. ఇంక ఈ ఇయర్ అత్తయ్య గారిని, వదినని కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇంక వాళ్ళు ఈవినింగ్ వస్తారు. ఈలోపు నేను డెకరేషన్ కంప్లీట్ చేసి పిల్లల్నైతే రెడీ చేయాలి. ఇంకా డెకరేషన్ అయితే ఇలా సింపుల్‌గా చేశానండి. బ్యాక్ డ్రాప్‌కొచ్చి బనానా లీఫ్‌ది బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తోనే డెకార్ చేశాను. ఎవ్రీ ఇయర్ అయితే కొంచెం హెవీగానే చేసేదాన్ని. ఈ ఇయర్ అయితే ఇంక టైం లేదు. పిల్లలతో అస్సలు కుదరలేదు. ఇంకా ఇవన్నీ రెడీ చేసుకునేసరికి వదిన వాళ్ళు కూడా వచ్చారు. వదిన వాళ్ళ చిన్న బాబు అంటే అశ్విక్‌కి కూడా భోగిపళ్ళు వేస్తామన్నమాట. ఇంకా వదిన వాళ్ళ పిల్లలిద్దరూ కూడా ఇలా మంచిగా పంచెకట్టు వేసుకొని రెడీ అయ్యారు. ఇంతలో ఆరోన్ బాబు కూడా లేచాడు. వాడు కూడా రెడీ అయిపోయాడు. కాకపోతే నిద్దట్లోంచి లేవడం వల్ల ఏడుస్తున్నాడు. ఇక్కడ వదిన అయితే హాయ్ చెప్తుంది. ఇంకా అందరం ఇలా కూర్చున్నాము. ఆరోన్ బాబు కొంచెం మత్తు వదిలిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం అనమాట. ఇక్కడ అశ్విక్ కూడా హాయ్ చెప్తున్నాడు. మా సైడ్ ఏంటంటే ఆడపిల్లకి 5 సంవత్సరాలు, మగపిల్లవాడికి 3 సంవత్సరాలు భోగిపళ్ళు పోస్తారు. ఈ ఇయర్‌తో వర్షంకి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 5 సంవత్సరాల నుంచి పోస్తున్నాము వర్షంకి భోగిపళ్ళు. ఈ ఇయర్‌తో 5థ్ ఇయర్ కంప్లీట్ అవుతుందనమాట. ఇంకా తర్వాత ఆరోన్ బాబుకి ఇది సెకండ్ టైం వేస్తున్నాము. ఆరోన్ బాబుకి 1½ ఇయర్ కాబట్టి 3 ఇయర్స్ వచ్చే వరకు వెయ్యాలి. ఇంకా అశ్విక్‌కి కూడా థర్డ్ ఇయర్ కాబట్టి ఇది థర్డ్ టైం అనమాట తనకు కూడా.
భోగి పళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఇలా అందరికీ తాంబూలం అయితే ఇచ్చాననమాట. చూసారు కదండీ! మా భోగి పండుగ ఈ ఇయర్ అయితే ఇలా జరిగింది. మీరందరూ కూడా మంచిగా పండగ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.